రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఆహార పంటలలో ఎక్కువగా సాగు చేస్తున్న పంట అదే ఈ వరి పంట అండి. అయితే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ చేతి నాట్ల విధానంలో, వెదజల్లే విధానంలో యంత్రాల ద్వారా ఎక్కువగా ఈ వరి సాగు అనేది సాగు చేస్తూ ఉన్నారండి. అయితే ఈ వరి సాగులో కనుక చూసుకున్నట్లయితే రైతన్నలకు అతిపెద్ద సమస్య అదే ఈ కలుపు సమస్య అండి. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వరి సాగులలో ఈ 15 నుండి 25 రోజుల మధ్యలో ఎక్కువగా ఈ కలుపు సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఆకు జాతి, తుంగ జాతి, గరక జాతి, గడ్డి జాతి, ఎడెలుపు ఆకు జాతి ఇట్లా ఈ మొదలైన ఈ కలుపు సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయండి. అయితే వీటి యొక్క ఈ నివారణ కోసము ఈ రైతన్నలు వచ్చేసి 2-3 రకాల ఈ మందులను మిక్స్ చేసి స్ప్రే చేస్తూ ఉంటారు. దీనివల్ల ఈ రైతన్నలకు ఈ పెట్టుబడి ఖర్చులు అనేటివి ఎక్కువగా అవుతున్నాయి. అలాగే ఈ రిజల్ట్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుందండి. అయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ కలుపుల యొక్క నివారణ కోసము మార్కెట్లోకి కొత్తగా రాలీస్ టాటా వారి పెన్ఫ్లోర్ అనే గడ్డి మందు అనేది కొత్తగా రావడం జరిగిందండి. ఇందులోనే వచ్చేసి 2 రకాల ఈ మందులు అనేవి ఇందులోనే ఉంటాయి. ఇది వచ్చేసి డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 500 ml 150 నుండి 200 లీటర్ల నీటిలో మిక్స్ చేసుకొని ఈ వరి సాగులో ఉన్నటువంటి ఈ కలుపు అనేది 3 నుండి 5 ఆకుల ఉన్న దశలో దీన్ని కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ కలుపులను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అయితే దీన్ని మనము స్ప్రే చేసుకునే సమయంలో ఈ వాటర్ అనేటివి మొత్తమే తీసివేసి కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయండి. అయితే దీన్ని మనం స్ప్రే చేసుకున్న ఒక వారం రోజుల ఆ తర్వాత ఈ వరి సాగులో ఉన్నటువంటి అన్ని రకాల ఈ కలుపులు అనేటివి పూర్తిగా మరణించిపోవడం జరుగుతుందండి. అలాగే దీన్ని మనము స్ప్రే చేసుకున్న 3 రోజుల దాకా ఈ వాటర్ అనేది అస్సలే పెట్టద్దండి. 3 రోజుల ఆ తర్వాత మనము వాటర్ పెట్టుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. వరి సాగులో ఈ 30 నుండి 55 రోజుల మధ్యలో ఎక్కువగా ఈ పాంపొడ తెగుళ్ళ సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయి. మీ వరి సాగులో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి రాలీస్ టాటా వారి డోడ్రియో ఫంగిసైడ్ అనే మందుని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ పాంపొడ తెగుళ్ళను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 400 ml 150 నుండి 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ పాంపొడ తెగులు అనేటి 100% కంట్రోల్ అవుతుంది. అలాగే ఆరోగ్యకరమైన పంట అనేది చేతికి రావటానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఇందులోనే వచ్చేసి 3 రకాల ఈ టెక్నికల్స్ అనేటివి ఇందులోనే ఉంటాయి. అంటే ఇది వచ్చేసి ట్రిపుల్ మోడ్ యాక్షన్ ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ వరి సాగులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఈ మందులను మీరు స్ప్రే చేసుకోండి. మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. పూర్తి స్థాయి సమాచారం కోసం ఈ వీడియో పైన కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసినట్లయితే మీకు పూర్తి స్థాయిలో సమాచారం అనేది దొరుకుతుంది. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలు.